V27 న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో దుంపలపల్లి 5వ వార్డు అభ్యర్థిగా కోలా నిరోష వెంకటస్వామి గౌడ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దుంపలపల్లి 5వ వార్డు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, రాజు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి 5వ వార్డు అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి మరియు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్న గారికి అభినందనలు తెలుపుతున్నాను. నేను ఏంటంటే తెలంగాణ 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారునిగా జైలు జీవితం గడిపి ఎన్నో అక్రమ కేసులు, సీమాంధ్ర నాయకు అక్రమ కేసులు బనాయించిన నేను చెక్కు చేరకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నా. అందుకు నాకు అవకాశం కల్పించిన మరియు 5వ వార్డు కార్యకర్తలకు నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరియు ఈరోజు 8 గంటలకే దుంపలపల్లి 5వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మేము పోతే మాకు స్వాగతం పలికి బ్రహ్మరథం పడితే కారు గుర్తుకు ఓటేస్తాం, మేము కేసీఆర్కి ఓటేస్తామని చెప్పి వాళ్ళు కాళేశ్వరం నీళ్ళు తెచ్చిండ్రు, పెన్షన్లు ఇచ్చిర్రు, మరియు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిర్రు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టిర్రు. అందుకు మేము కేసీఆర్కి ఓటేస్తామని చెప్పి మాకు స్వాగతం పలుకుతూ వీర తిలకం తిప్పుతుర్రు. మాకు 5వ వార్డు ప్రజలు నేను రుణపడి ఉంటా. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి 5వ వార్డు ప్రజలలో. 5వ వార్డులో ఖచ్చితంగా అవి నేను గెలవగానే స్టార్ట్ చేసి సీసీ రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, గ్రంథాలయం కానీ, యువకులకు మరియు విద్యార్థులకు మరియు వాళ్ళ చనిపోయినా కానీ, వాళ్ళ బీదవారు చనిపోయినా కానీ ఆర్థిక సాయం చేసే పని కూడా నేను చేసుకుంటా. నేను అవకాశం కలిపి నేను అందుబాటులో ఉంటా. 5వ వార్డు ప్రజలకు కారు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనవి చేస్తున్నాను. దుబ్బాక మున్సిపాలిటీ 5వ వార్డు ప్రజలు, దుంపలపల్లి ప్రజలకు నా నమస్కారం. దుబ్బాక మున్సిపాలిటీ 1వ నెంబర్ కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ నుండి కోల నిరోష వెంకటస్వామిని గెలిపించగలరని కోరుచున్నాను.